దేత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీకి ఐఎండీ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడులో మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీత్వా తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఓకే విజయ, గత కొన్ని రోజులుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు అదనంగా భయపెట్టినట్టుగా దిత్వా తుఫాను బలహీనపడింది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రస్తుతం వాయుగుణంగా మరి అది కూడా పడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది శ్రీలంకను తాకిన తర్వాత ఉత్తర వాయువు దిశకు బలహీనపడుతూ ఏపీకి తాకినట్టుగా కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అయితే ఈ తుఫాను బలహీనపడిందని చెప్పేసి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినాయి. ఇప్పుడు అయితే ఇప్పుడు ప్రస్తుతం బలహీనపడి అది దాని ప్రభావం అయితే పూర్తిగా తగ్గనున్నట్లు కూడా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అయితే ఇది రాను ఇంకా తుఫాను పూర్తిగా బలహీనపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే దక్షిణ కోస్తా తీరంలో విస్తారంగా వర్షాలు కురుతాయి. దీని ప్రభావంతో ఇప్పటి వరకు నెల్లూరు, చిత్తూరు అటు సైడు ఎక్కువగా వర్షాలు పడినట్టుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. దిత్వా ప్రభావంలో ఏపీలో పలు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. అందులో చిత్తూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో పాటు బంగాళాఖాతంలో బలహీనపడి తీవ్ర వాయుగుణంగా బలహీనపడింది. ఇది ఇప్పటికీ ఇంకా ఈ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇంకా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అంతేకాకుండా అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించే నేపథ్యం అయితే మనం చూసుకోవచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా ఈ వర్షాలను తగ్గుముఖం పట్టి ఈ వాయుగుండం బలహీనపడటంతో వాతావరణం అంటే చలి తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించడం కూడా జరిగింది. విజయ, రైట్, థ్యాంక్ యూ సుబ్బు.